నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ఇక 21 సార్లు సీఎం రేవంత్ హస్తిన ప్రదక్షిణ చేసిన క్యాబినెట్ విస్తరణ పార్టీ పదవులపై ఇంకా క్లారిటీ రాలేదు చట్టభద్రత లేని హైడ్రాకు విశేష అధికారాలు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి దేశంలో చాప కింద నీర్లా మంకీపాక్స్ వ్యాపిస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు వీరంగాన్ని సృష్టిస్తున్నాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు హైడ్రా చర్యలతో రియల్ ఎస్టేట్ సర్వనాశనం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారన్న హరీష్ రావు నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రితో పాటు పార్టీ అధినేతలతో సమావేశాలు కేసీఆర్ విజన్ కు నిదర్శనంగా యాదాద్రి ప్లాంట్ డిసెంబర్ నాటికి 3 యూనిట్లలో ఉత్పత్తి ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో భారీ వర్షాలు జలదిగ్బంధంలో పలు జిల్లాలు అమెరికా లూసియానాలో హరికేన్ బీభత్సం 5 లక్షల ఇళ్లకు నిలిచిన కరెంట్ సరఫరా బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అనేక సంచలన అంశాలు తెర మీదకు వస్తున్నాయి నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు మొత్తం 9 మంది ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు నటి హేమ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ను పోలీసులు జతపర్చారు బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అనేక సంచలన అంశాలు తెర మీదకి వస్తున్నాయి నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు మొత్తం 9 మంది ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు నటి హేమ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ను పోలీసులు జతపర్చారు ఇరవై ఒకటోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయంపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు అటు పార్టీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు సీఎం ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ పదవుల పందేరంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి 21వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది వరద సహాయంపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు భారీ వర్షాలతో జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు ప్రధాని అపాయింట్మెంట్ కోరగా అది ఇంకా ఖరారు కాలేదని సమాచారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం ప్రకటించడంతో ఇక పీసీసీ కార్యవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలతో పాటు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ వస్తుందని ఆశావహులు భావిస్తున్నారు కాగా కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలున్నాయి అందులో 4 భర్తీ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పార్టీలో నడుస్తోంది
ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒకరి చొప్పున 4గురికి కేబినెట్ లో కొత్తగా అవకాశం కల్పించనున్నారు. 2 స్థానాలను కొత్త ఏడాదిలో భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటికే 21 సార్లు సీఎం ఢిల్లీ పర్యటన చేసినప్పటికీ కేబినెట్ విస్తరణ, పార్టీ పదవుల భర్తీపై క్లారిటీ రావడం లేదు. ఈ పర్యటనలోనైనా ఓ స్పష్టత వస్తుందో రాదో చూడాలి. మహానగరంలో ఇకపై హైడ్రా అనుమతిస్తేనే ఇంటి నిర్మాణం సాధ్యమయ్యే పరిస్థితి రానుంది. ఇంటి నిర్మాణానికి హైడ్రా నుంచి ఎన్ఓసీ పొందడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మెలిక పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేయడం, ఎలాంటి చట్టభద్రత లేని హైడ్రాకు అదనపు అధికారాల కేటాయింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసిందే. నీటి వనరుల సమీప ప్లాట్లలో ఇక నుంచి ఇంటి అనుమతులు పొందాలంటే హైడ్రా నుంచి ఎన్ఓసీ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడైనా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఇంటి నెంబర్ను రద్దు చేయడంతో పాటు కరెంటు, నల్ల కనెక్షన్లను కూడా తొలగించేందుకు ఉత్తర్వులు వెలువడతాయని తెలిసిందే. ఇప్పటి వరకు ఇంటి అనుమతుల కోసం ఉన్న టౌన్ ప్లానింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ దాని అధికారాలను ఎలాంటి చట్టబద్ధత లేని హైడ్రాకు అప్పగించాలని చూడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఇంటి అనుమతులు జారీ చేసేందుకు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో టౌన్ ప్లానింగ్ పేరుతో చట్టబద్ధమైన వ్యవస్థ పనిచేస్తుంది. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటేనే ఈ విభాగం అనుమతుల కోసం సిఫార్సు చేస్తుంది. టౌన్ ప్లానింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరఖాస్తులకు మున్సిపల్ కమిషనర్లు అనుమతులు జారీ చేస్తారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, అసెంట్ భూములు తదితర అంశాల సమగ్ర సమాచారం టౌన్ ప్లానింగ్ విభాగం వద్ద ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్బీ పాస్ సింగిల్ విండో విధానంలో దరఖాస్తుదారులు ఎక్కడికి తిరగకుండానే ఆన్లైన్ ద్వారా త్వరితగతిన అనుమతులు పొందే వీలుంది. టౌన్ ప్లానింగ్ విభాగం బఫర్ జోన్, ఎఫ్టీఎల్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు జారీ చేస్తుంది. కూల్చివేతల కోసం హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంటి అనుమతులకు హైడ్రా నుంచి ఎన్ఓసీ పొందాలనడం విమర్శలకు తావిస్తోంది. టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు చేయాల్సిన పనులను పోలీస్ శాఖ ఆధీనంలోకి తెస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్ధారణ హైడ్రాకు ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ హైడ్రాకు అప్పగించాలంటే హైడ్రాలో టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించుకోవాల్సి ఉంటుంది. ఇంతకాలం టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసిన సిబ్బంది ఇక నుంచి హైడ్రా ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దీనివల్ల ప్రభుత్వం ఎలాంటి మార్పు ఆశిస్తుందో అంతు పట్టకుండా ఉంది. హైడ్రాకు అసలు చట్టబద్ధతే లేదని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో దానికి మరిన్ని అధికారాలు కల్పిస్తుండడం చర్చనీయాంశమైంది. అక్రమంగా అనుమతులు జారీ చేసే అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి దేశంలో ఎక్కడా లేని విధంగా అనాదిగా వస్తున్న టౌన్ ప్లానింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం వివాదాస్పదమవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇంటి అనుమతి కోసం వెళ్లేవారు హైడ్రా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
హైదరాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను ఆయన ఇంటి వద్ద మోహరించారు. ఆయన్ను గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై 4 వారాల్లో చర్య తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఇవాళ ఉదయం అరికపుడి గాంధీ నివాసానికి వెళ్తానని, ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేసి అక్కడి నుంచి తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కౌశిక్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. అరికపుడి గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధనం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? వల్ల ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన చేసి కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుని కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారికి ఫిర్యాదు చేసింది. స్పీకర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఇటీవలే హైకోర్టు తీర్పు కూడా ఇస్తుంది. 4 వారాల్లోపు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, 4 వారాల్లోపు నిర్ణయం తీసుకొని హైకోర్టుకు చెప్పాలని చెప్పేసి కూడా ఏదైతే కోర్టు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ముందు ఏదైతే పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ తో పాటు కౌశిక్ రెడ్డి నిన్న సెక్రటరీ కలిసి స్పీడప్ చేయాలి, ఈ వర్క్ ఏదైతే ఈ అనంత వేటుకు సంబంధించి స్పీడప్ చేయాలి, మీకు ఇప్పటికే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి కూడా నిన్న సెక్రటరీ కలిసి మరోసారి కూడా వినతి పత్రం ఇచ్చారు. పిటిషన్ ఇచ్చొచ్చి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏదైతే గాంధీ మాట్లాడిన మాటలనే నిన్న కౌశిక్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎందుకు పిఎస్సీ చైర్మన్ కు అర్హుడి కాదు అని చెప్పేసి గాంధీ ఏవైతే మాటలు మాట్లాడిందో దాన్ని క్రోడీకరిస్తూ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే తెలంగాణ భవన్ కు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయి అని చెప్పేసి నిన్న కౌశిక్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా నువ్వు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టున్నావు కదా, నీ ఇంటికే నేను వస్తాను, గులాబీ జెండాని ఇంటిపైన ఎగరేస్తానని చెప్పేసి కూడా నేను సాయంత్రం మరోసారి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గులాబీ జెండా ఇంటి పైన ఎగిరేస్తే నీకు తప్పేంటని కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీ ఇంటికి వెళ్తారన్న సమాచారంతో కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేశారు. బయటకు వెళ్లకుండా ఎక్కడికైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రశ్నించే గొంతుకులను తొక్కుతున్నాయని మరోసారి స్పష్టమైంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో ఇదేనా తీరు అని చెప్పేసి కూడా ఇవాళ మండిపడుతున్న పరిస్థితి. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే లాంటి వ్యక్తిని ఇలా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటే మీరు ఎలా ఉందో చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు. ఏదైతే అరికపుడి గాంధీ చేసిన ఆరోపణలకి ఇవాళ ప్రత్యారోపణలు చేశారు తప్ప ఆరోపణలు కూడా కాదు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటారని చెప్పారు. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నేను ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని చెప్పేసి నిన్న సాయంత్రం ప్రకటించండి. ఇవాళ వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఇవాళ పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున మోహరించి కౌశిక్ రెడ్డిని బయటకు రాకుండా ఎక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాలి అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతుంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం నుంచి వెంటనే పోలీసు సెక్రటరీ వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్తారు. వెంటనే ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికీ టీఆర్ఎస్ కోరుతుంది. కౌశిక్ రెడ్డి కోరుతున్నారు. ఏమైతే వాళ్ళ గాంధీ దగ్గర గులాబీ జెండా ఎగరేస్తారన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి దగ్గర మాత్రం ఒక టెన్షన్ వాతావరణం నెలకొని అవుతాం. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నాగల్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గణనాథుడి శోభయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. గంగాభవాని సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని శోభయాత్రగా నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. డీజే సౌండ్ సిస్టమ్ పెట్టడానికి వీల్లేదంటూ డీజే బాక్సును తీసుకెళ్లారు. దాంతో భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో రోడ్డుపై గణనాథుడి ముందు కూర్చొని ధర్నాకు దిగారు. డీజే బాక్స్ ఇచ్చి శోభయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు అన్ని పార్టీల వారు మద్దతు తెలిపారు. ఏదో సంథింగ్ వాడు చెప్పిందంట కూడా మన కడమడే చెప్పినప్పుడు ఆయన వచ్చి మనల్ని చెప్పాలి. మనకు
మంకీ పాక్స్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొదటి కేసు నమోదవడంతో WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వ్యాధి సోకిన వ్యక్తి ఐసోలేట్ అవ్వడమే ఉత్తమమన్నారు డాక్టర్ సుదర్శన్ రెడ్డి. వ్యాధి సోకిన వ్యక్తిని నేరుగా తాకడం ద్వారా వ్యాధి సోకుతుందని చెప్పారు. ఇది వైరల్ డిసీజ్ లో ఒకటి అంటున్న డాక్టర్ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. మొదటి కేసు నమోదైంది ఎంపాక్స్. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఇప్పటికే ప్రపంచంలోనే అనేక దేశాల్లో కూడా ఈ వ్యాధి ఎంపాక్స్ అనేది చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతూ ఉంది. మొదటి కేసు భారతదేశంలో నమోదు కావడంతో అటు భారతదేశంలో కొంత కలకలం రేగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇంతకీ ఈ ఎంపాక్స్ అంటే ఏంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ వయసుల వరకు వస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తూ ఉన్నాము భారతదేశంలో మొదటి కేసు నమోదైంది ఢిల్లీలో ఎంపాక్స్కి సంబంధించి ఆఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి. ఇంతకీ ఈ ఎంపాక్స్ అంటే ఏంటంటారు? ఎంపాక్స్ అనేది మన వైరల్ డిసీజెస్లో ఒక డిసీజ్ లాగండి. ఇది ఇంతకుముందు మనకు స్మాల్ పాక్స్ అని మన దేశంలో ఆల్మోస్ట్ ఎరాడికేటెడ్ డిసీజ్, అట్లాంటి ఫ్యామిలీకి చెందిన వైరస్ ద్వారా వచ్చే జబ్బే ఎంపాక్స్. ఎంపాక్స్ని మంకీ పాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ లేదు కానీ స్ప్రెడ్ లేదు. ఆయనను ఐసోలేట్ చేసినారు. వేరే కొన్ని హర్యానాలో అక్కడక్కడ డౌట్ఫుల్ కేసెస్. అదర్వైజ్ రైట్ నో మనం హెల్త్ ఎమర్జెన్సీ WHO ప్రకటించిన మన దేశంలో ఇంకా అంత ర్యాంపెంట్గా లేదు. వచ్చిన వ్యక్తిని ఐసోలేట్ చేసినారు. యూజువల్గా మనకు హెల్త్ ఈ వైరల్ జబ్బే అనమాట ఇది. సార్, ఇది ఎంపాక్స్ అంటే ఏంటి సార్? ఇది ఎలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది? ఎంపాక్స్ అనేది యూజువల్గా మన వ్యక్తి నుంచి వ్యక్తికి సోకేదనమాట. వ్యక్తి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆయనకుండే బ్లిస్టర్స్ నుంచి ఆ లిక్విడ్ మనం టచ్ చేసి అదే వేరే వ్యక్తికి టచ్ అయినప్పుడు అది ఆ ద్వారా వస్తుంది. లేదు మనము స్క్రాచ్ చేసుకొని ఆ ఫుడ్ తినడము, మోస్ట్లీ ఆ బ్లిస్టర్స్ అనేది ఉంటాయి. అంటే ఎంపాక్స్ ఎట్లా ఉంటుందంటే సిమ్టమ్స్ ఇమీడియట్గా ఫ్లూ లాగా వస్తుంది. అంటే ఫ్లూ అంటే మన దగ్గు, జలుబు, బాడీ ఏక్స్, అది వచ్చిన కొద్ది రోజులకు ర్యాషెస్ అంటే మన చిన్న పక్కుల్లాగా వచ్చేసి కొంచెం వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆ లిక్విడ్ ద్వారా ఒకరికొకరు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో మనం దాన్ని రాకుండా ఉండాలంటే మనం ఐసోలేట్ కావడమే. ఇది దోమల ద్వారా రాదు, డ్రాప్లెట్ ద్వారా టచ్ చేసి అంటే క్లోజ్ కాంటాక్ట్స్ ఉండకుండా చూడడం మంచిది అనమాట. సార్, ఈ వ్యాధికి మూలం ఏమంటారు? ఈ వ్యాధికి మూలం వైరస్. యాక్చువల్గా స్మాల్ పాక్స్ వైరస్ ఉంటుంది, వెరియోలో వైరస్ అంటాం. అట్లాంటి గ్రూపుకి చెందిన వైరస్ వల్ల వచ్చే వ్యాధి అనమాట ఇది. ఆ వైరల్ జబ్బు మోస్ట్ ఆఫ్ దిమ్స్ సెల్ఫ్ లిమిటింగ్. ఒక 3 నుంచి 4 వారాల లోపల అదంతా కదా తగ్గిపోతుంది. ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ లేదు, మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సార్, మనం కరోనా వైరస్ చూసాము. కరోనా వైరస్ కూడా ఒకరి దగ్గర నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఒక 7గురికి అని విన్నాము, 20 మందికి అని విన్నాము. స్టార్టింగ్లో వైరస్ ప్రభావము దాని పవర్కి సంబంధించి కూడా అంటూ ఉంటారు. ఈ ఎంపాక్స్ అనేది ఒక్క వ్యక్తి నుంచి ఎంతమందికి సోకే అవకాశం ఉందంటారు? అంటే ఎగ్జాక్ట్గా ఇంతమందికి సోకుతుందని చెప్పలేము, కానీ ఇది మోస్ట్లీ కరోనా అయితే దగ్గు, జలుబు, అది మనం దగ్గిన తర్వాత లక్షల్లో వైరస్ మనం దగ్గి చుట్టుపక్కల ఉండాలని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అదే ఇదైతే మాత్రం మనం క్లోజ్ కాంటాక్ట్ ముట్టుకోవడం వల్ల కానీ అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఈ ఎంపాక్స్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏమున్నాయంటారు? ఎంపాక్స్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది లేదు. కొన్ని 1-2 వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరన్నా మనము ఒక ఎండమిక్ ఏరియాలో ఉంటే వ్యాక్సిన్స్ ఏజెన్సీస్ అంటే ఆర్గనైజేషన్స్ అప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ ఉన్నాయి తప్పితే డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది లేదు. ఓన్లీ సిమ్టమ్స్ని ట్రీట్ చేయొచ్చు. అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ విత్ అనాల్సిక్స్, యాంటీ అలర్జిక్స్ విత్ గుడ్ హైడ్రేషన్, ఐసోలేషన్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్. మనము ఎప్పుడు సీరియస్గా చేసుకుంటామంటే డీప్ బ్రీతింగ్, అంటే అన్కాన్షియస్ స్టేట్, ఇర్రిలవెంట్ స్పీచ్, బాగా లెథార్జీ, అన్కాన్షియస్ లెవెల్లో పోయి తినలేకపోతున్నారు, ఎక్సెసివ్ వామిటింగ్స్, పెయిన్ అవ్వడం, అట్లా సీరియస్గా ఉంటే అడ్మిట్ చేసి ఐసోలేట్ చేసి సపోర్టివ్ కేర్ తప్పితే డైరెక్ట్గా యాంటీవైరల్స్ అని కానీ డైరెక్ట్గా ఎంపాక్స్ ట్రీట్ చేసే డ్రగ్స్ కానీ ఇంతవరకు లేవు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తతో ఉండాలంటారు? అంటే ఇప్పుడు ప్రజలు ఎవరైనా కూడా ఈ ట్రావెల్ హిస్టరీ ఉండేవాళ్ళు ఏమాత్రం సిమ్టమ్స్ వచ్చినా కూడా ఐసోలేట్ అయ్యడం వేలు. ఆ మంచిదన్నమాట. ఆ చుట్టుపక్కల ఈ ట్రావెల్ చేసి వచ్చి ఏమైనా సిమ్టమ్స్ ఇట్లా
ఫ్లూ లైక్ బ్లిస్టర్స్ ఫామ్ అయ్యింది వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని టచ్ చేయకోకుండా వాళ్ళ దగ్గరికి పోకోకుండా వాళ్ళని మాత్రం టోటల్గా సిమ్టమ్స్ తగ్గి ఈ బ్లిస్టర్స్ అంతా తగ్గిపోయి నార్మల్ అయ్యేంత వరకు ఐసోలేషన్లో ఉండడం మన వ్యాప్తిని నిరోధించిన అర్థం మనం కూడా సోకకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని ఐసోలేట్ చేసి ఒక కన్సర్న్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇఫ్ ఇట్ ఈస్ అని దాన్ని ప్రూవ్ చేసుకునే దానికి మనం ఆస్కారం ఇస్తే ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా అరకట్టవచ్చు అనమాట. ఇది ఎంపాక్స్ అనేది అంత ప్రమాదకరమైనటువంటిది కాకపోయినా కూడా ట్రావెల్ హిస్టరీ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా దీనికి సంబంధించి WHO అప్రూవల్కి సంబంధించిన కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయని కూడా వారు సూచనలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.